ఒక్క నిమిషం ఉండండి. ఎందుకని ఈ రకమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు? ఒక్క నిమిషం ఉండండి. చక్రవర్తి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. చక్రవర్తి గారు, ఈ రిజైండర్ ఇచ్చే వరకు ఆరోపణలు జరిగాయి ఈ ల్యాండ్ అలాట్మెంట్ మీద. ఇచ్చిన తర్వాత కూడా ఆరోపణలు వస్తున్నాయి. రిజైండర్లో క్లారిటీ ఉందా లేదా నాకు అర్థం కావట్లేదు. క్యాబినెట్ ఎజెండాలో మాత్రం ఇందాక నేను చదివి వినిపించాను కదా, టాటా కన్సల్టెన్సీకి రేట్ ప్రస్తావించారు, అర్సా కంపెనీకి రేటు ప్రస్తావించలేదు. సో దీని మీద మీరు మీ విశ్లేషణలు కూడా నేను కొన్ని చూశాను. ఏమంటారు మీరు దీని మీద, ఈ ల్యాండ్ అలాట్మెంట్ మీద? ఓకే, మొట్టమొదటిగా అండి, పట్టాభి గారు చేసే వాదనలు గౌరవిస్తాను. వాళ్ళు రాజకీయ పార్టీ, ఇంకో పక్క వైసీపీ, అది ఇంకో రాజకీయ పార్టీ అభియోగాలు మోపుకుంటారు. బట్ ఆబ్జెక్టివ్గా చూసుకుందాం. ఇప్పుడు వైసీపీ విషయం ముందు మనం ఎందుకు పక్కన పెట్టాలంటే, ఇవాళ స్కందమూర్తి గారని ట్విట్టర్లో కొంచెం బాగానే యాక్టివ్గా ఉంటారు ఇట్లాంటి విషయాల్లో. ఆయన 2 కంపెనీలు ఇవాళ దానికి సంబంధించిన జియోలు, ల్యాండ్ అలాట్మెంట్స్, వైసీపీ హయాంలో జరిగిన ల్యాండ్ అలాట్మెంట్స్ పెట్టారు ఆయన. 7 జూన్ 2023లో ఇన్కార్పొరేట్ అయిన ఆరవ్ బిల్డ్ మార్ట్ అనే కంపెనీకి కరెక్ట్గా 4 రోజుల తర్వాత వైసీపీ ప్రభుత్వం 6 ఎకరాల భూమి ఇచ్చింది. అదేవిధంగా ఎస్టీఎస్ పాలీప్లాంట్ ప్రైవేట్ లిమిటెడ్కి అది 25 అక్టోబర్న స్థాపిస్తే దానికి 50 ఎకరాలు ఇచ్చారు. సో అప్పటికప్పుడు స్థాపించిన కంపెనీలకు భూములు ఇవ్వటంలో మీరు వైసీపీతో పోల్చుకుంటే అకార్డింగ్ టు ద ప్లానే, ఇదేమి కొత్త ఏం కాదు, వైసీపీ చేసిన కాబట్టి మేము చేస్తాం అనేది ఈజ్ నాట్ జస్టిఫైబుల్. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. కూకట్పల్లిలో ఐడిఎల్లో 11 ఎకరాల భూమి ఐడిఎల్ వాళ్ళు కన్స్ట్రక్షన్కి ఇస్తే 100 ఎకరాలు ఆయనకి ఇస్తే ఈయన 11 ఎకరాలు తీసుకున్నాడు కిక్ బ్యాక్ కింద. ఈ రోజుకి దాని మీద సిబిఐ కేసు లేదు. రఘురామకృష్ణరాజు గారు దాన్ని కోర్టులో వేశారు, కోర్టులో కేసు నడుస్తుంది. నేనేం చెప్పొస్తున్నానంటే, మనం వైసీపీతో పోల్చుకోవటం చాలా తప్పు. వైసీపీ ఇట్లాంటి పిచ్చి పనులు చేసే 150+ సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వానికి మనం అధికారం కట్టబెట్టింది ప్రజలు 164 సీట్లు ఇచ్చి కూటమికి ఎందుకు కట్టబెట్టారంటే ఇట్లాంటి తప్పులు జరగవని. నా ఈ వార్త బ్రేక్ అయింది దాదాపు కదండి, సరిగ్గా 10 రోజుల క్రితం. 16వ తారీఖు బ్రేక్ అయితే 16 అండి, ఇవాళ 28, 16వ తారీఖు బ్రేక్ అయింది. వాళ్ళు మోపిన అభియోగాలు ఏంటి? సాక్షిలో రోజు వస్తాయండి కథనాలు, అందులో 90% అబద్ధాలే ఉంటాయి, 90% నమ్మలేం, తీసి పక్కనేస్తాం. కానీ దీంట్లో మోపిన అభియోగాలు ఎందుకు ముఖ్యమైనవి, ఎందుకు మనం వాటిని పక్కన పెట్టలేము అనుకున్నాం అంటే, ఏది 16 అన్నారండి వచ్చింది ఇది. అవును, దాని ముందు వైర్లో వచ్చింది ముందు వార్త. ఇది ఏమని వచ్చిందంటే, ఈ కంపెనీ స్థాపించి 2-3 నెలలే అయింది. దానికి ముందు అమెరికాలో ఈ కంపెనీ స్థాపించి సంవత్సరం కూడా కాలేదు. ఈ కంపెనీ ప్రమోటర్ల అడ్రస్లు తీసుకుంటే హైదరాబాద్లోనే ఒక ఫ్లాట్ ఉంది, అమెరికాలోనే ఒక ఇల్లు ఉంది. వీళ్ళు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నారు అని వచ్చారు ముందుకి. వీళ్ళకి అమూల్యమైన భూములు వైజాగ్లో కట్టబెట్టడం జరిగింది అని ఆ వార్త వచ్చి ఈ రోజుకి 12 రోజులు. దానికి సంబంధించిన పత్రాలు వాళ్ళు కొన్ని బయట పెట్టారు, చూపించారు. ప్రమోటర్స్ ఎవరు, ప్రమోటర్ ఇల్లు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ ఫోటోలు ఎన్ని వచ్చాయి. వైరు సాక్షి రాసింది, వైరు రాసింది. మాట్లాడకుండా ఎట్లా ఉంటాం? కొన్ని నేషనల్ మీడియా సంస్థలు వీళ్ళకి అసోసియేటెడ్ ఉన్నాయిలేండి. అవును, మరి ప్రభుత్వంలో బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వాళ్ళు ఇట్లాంటి ఒక అభియోగం వచ్చినప్పుడు ఏం చేయాలి? పత్రాలు బయట పెట్టాలి. పెట్టకుండా రోజుల తరబడి గడిచిపోతుంది. సార్ ఎప్పుడు సార్? కాదు వికే గారు, ఒక చిన్న క్లారిఫై. సాక్షిలో వార్త వచ్చింది, ఊరు పేరు లేని ఉర్సా, హైదరాబాద్లో కనీసం కార్యాలయం లేని డొల్ల కంపెనీ ఉర్సా క్లస్టర్, ఇదంతా కూడా April 21 వచ్చిందండి. వైర్లో కానీ లేకపోతే కేసీఆర్ నాని గారి ట్వీట్ కానీ, లేకపోతే ఆ తర్వాత సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ, ఇవన్నీ వరుసగా నడుస్తున్నాయి. 16 వైర్లో వచ్చింది సార్. మన సాక్షిలో రాసింది ప్రధాన్ని పట్టుకొని నాలాంటి వాళ్ళు ఏలాడరు. కాకపోతే దీంట్లో కొన్ని ఆధారాలు చూపించారు, ఇళ్ల ఫోటోలు పెట్టారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూపించారు. అయ్యేసరికి 24 గంటల వెయిటింగ్, 48 గంటల వెయిటింగ్, వార్తాపత్రికలో లేదు, వాళ్ళు రాస్తా పోతున్నారు. సో మీరు మాట్లాడకపోతే ఏందన్నట్లు అర్థం అయింది. అయిన తర్వాత రెండవది అభినందించాల్సిన విషయం ఏంటంటే, జయ గారితో సతీష్ గారితో కాన్ఫరెన్స్ కాల్ పెట్టి మీడియా సంస్థలన్నీ ఆహ్వానించారు. అసలు ఐ వాజ్ సో అప్రిషియేటివ్. ఎందుకంటే తప్పు చేసిన వాడు ఎవరు కూడా అట్లాంటి పని చేయరు. తీసుకెళ్లి ప్రమోటర్స్ ముందు మొత్తం మీడియా వాళ్ళని నిలబెట్టి అడగండి, మీకు కావాల్సిన ప్రశ్న అడుక్కోండి అనరు. బట్ ఇట్ వాస్ వెరీ అప్రిషియేటివ్. కానీ ఆ కాల్లో జరిగింది ఏంటి? ఎప్పుడు పెట్టారు అంటే, ఇండియాలో 2-3 నెలల క్రితం, అమెరికాలో సంవత్సరం క్రితం,
మీ వెబ్సైట్ ఏంటంటే అర్సా క్లస్టర్ వాళ్ళకి వెబ్సైట్ లేదు, arsacloud.com అని ఉంది. వెబ్సైట్ 1 సంవత్సరంలో ఎక్స్పైర్ అవుతుంది. పెట్టుబడులు ఎవరు పెడతారంటే చెప్పరు, ప్రమోటర్లు చెప్పకపోవడానికి కారణాలు ఉండొచ్చు. నేను ఇవాళ జే గారు కాల్లో రావడం ఐ అప్రిషియేట్ ఇట్, బట్ అసలు ఆయన ఈ కాల్లో ఉండకూడదు. ప్రైవేట్ సిటిజన్స్ వాళ్ళు, ప్రైవేట్గా పెట్టుబడి పెట్టుకుని గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారం చేసుకునే వాళ్ళు, వీటికి సమాధానాలు ఇవ్వాల్సింది ప్రభుత్వం. that's what I'm asking. ఇవ్వకుండా Correct. You are right. వాళ్ళని అడవిలో పులులకు సింహాలకు వేసినట్లు వేసి పారేస్తే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? నేను అడిగాను, ఎవరండి మీ కంపెనీలో ప్రమోటర్, మీరు 10,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు కదా, ఈ స్థాయి ఉన్న వాళ్ళు ఎవరు అని నేనే అడిగాను జే గారిని ఆ కాల్లో. అడిగితే మేము చెప్పమంటారు ఆయన. ఐ కెన్ అండర్స్టాండ్, చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ సిటిజన్స్ అండి. సి ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అన్ అగ్రిమెంట్, ఒక కంపెనీ అగ్రిమెంట్. వాళ్ళు